నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వామపక్ష భావజాలాన్ని అంతం చేయడం ఎవరితరం కాదు, చాడా వెంకటరెడ్డి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్న గడ్డం కుటుంబాన్ని తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. రోడ్ దాటేందుకు వచ్చిన వన్యప్రాణులు ఆపి చూస్తున్న వాహనదారులు. అమాంతం 3 అంతస్తుల భవనం నేలమట్టం, రామగుండం బల్దియా అధికారుల కఠినత్వం. ఉచిత న్యాయ సేవలకు సంప్రదించండి, జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసరావు. పంజాబీ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం. సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్న భక్తుల రద్దీ. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో పార్టీని మరింత బలమైన రాజకీయ శక్తిగా ముందుకు తీసుకెళ్తామని, వామపక్ష భావజాలాన్ని అంతం చేయడం ఎవరితరం కాదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి అన్నారు. సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా గోదావరి కని భాస్కర్ రావు భవన్ కు విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మావోయిస్టు నేతలను ఎన్కౌంటర్ పేరుతో చంపుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని ఆరోపించారు. మావోయిస్టు పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరుపుతామని, ఆయుధాలను పక్కన పెట్టి కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం హేయమైన చర్య అని అన్నారు. ఇప్పటికైనా ఆపరేషన్ కగాను నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ మణికంఠరెడ్డి, సిపిఐ మరియు ప్రజా సంఘాల నాయకులు తాళ్లపల్లి లక్ష్మణ్, మార్కాపురి సూర్య, రేణికుంట్ల ప్రీతం, శనిగరపు చంద్రశేఖర్, అబ్దుల్ కరీం, తాళ్లపల్లి సురేందర్, మాతంగి సాగర్ పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం గోదావరి భాస్కరరావు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, పెద్దపల్లి ఇన్ఛార్జ్ గారు చాడా వెంకటరెడ్డి గారు, వారితో పాటు సిపిఐ శంకరన్న గారు, వారితో పాటు జిల్లా అసిస్టెంట్ సెక్రటరీ మరియు కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటా ఉన్నారు. సందర్భంగా పెద్దపల్లి జిల్లా మహాసభలో పాటు మొత్తం కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి శాఖలు, పట్టణాలు, మహాసభల నేపథ్యంలో ఈరోజు ఇక్కడికి చాడా మరి ఏదైనా ఈ రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు సంబంధించి వారు మాట్లాడాల్సిందిగా మీడియాతో మాట్లాడుతూ కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాలు గత సంవత్సరం డిసెంబర్ 26లో 99 పూర్తి చేయబడి 100 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా జాతీయ స్థాయి వరకు కూడా శత జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా మా సంస్థాగత ఎన్నికలు 3 సంవత్సరాలకు ఒకసారి శాఖ నుంచి, మండలం నుంచి, పట్టణం నుంచి, జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి జాతీయ మహాసభలు జరుగుతాయి. అవి చండీగఢ్లో సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు జరగబోతుంది. తర్వాత రాష్ట్ర మహాసభలు మేడ్చి జిల్లాలో
ఆగస్టు 19 నుంచి 22 వరకు జరుగుతుంది. ఈ సందర్భంగా మరింత ప్రజలకు చేరువ కావాలా, దగ్గర కావాలా, ప్రజల మధ్య, ప్రజల చేత ప్రజల వరకు ఉద్యమాలు నిర్మించాలనేటువంటి పార్టీ సంకల్పంతో ముందుకు సాగుతున్నది. ఈ మధ్యకాలంలో పరిణామాలు చూస్తూ ఉంటే వైపునేమో పాకిస్తాన్కు భారతదేశానికి యుద్ధం సాగింది. అందులో ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో అనామకులైన, అమాయకులైన చిన్నారులను చూడకుండా కూడా 28 మంది ఉగ్రవాదులు పెట్టుకున్నారు. సరే, దాని తర్వాత సింధు ఆపరేషన్ బాగా సక్సెస్ అయింది. టెర్రరిస్టులపై దాడులు జరిగినాయి. మంచి పరిణామంగానే భావిస్తుంది. అయితే ఏదైనప్పటికీ కూడా పాకిస్తాన్తో చర్చలు వాళ్ళ అధికారులు మన అధికారులు కలిసి చేసుకున్నారు. యుద్ధం ఆపాలనుకున్నారు. చర్చల ద్వారా కొంత కొలిక్కి వచ్చింది. మళ్ళీ నిన్న మొన్నటి నుంచి మళ్ళీ కూడా డ్రోన్ల ద్వారా మళ్ళీ దాడులు చేసే కుట్ర సాగుతుందని చెప్పి మన సైన్యాలు అంటే మన బలగాలని అప్రమత్తమైనటువంటి పరిస్థితి సాగుతాం. మరోవైపున నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా కూడబలుకొని ఈ దేశంలో వామపక్ష భావజాలాన్ని అంతం చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఆలోచిస్తున్నట్టు కనపడతా ఉంది. వాళ్ళ స్టేట్మెంట్, వాళ్ళ ప్రకటనలు కూడా అలాగే ఉన్నాయి. అయితే ఈ మధ్య చూస్తూ ఉంటే మావోయిస్టు పార్టీని 2026 లోపల ఖతం చేస్తాం, లేకుండా చేస్తాం, నిర్మూలన చేస్తాం అనేటువంటి ఒక శపథం ఒక హోంశాఖ మంత్రిగా చేస్తే, ప్రధానమంత్రి సమర్థిస్తే ఇంకా ప్రజాస్వామ్యానికి ఏమైనా విలువ ఉంటుందా, ప్రజాస్వామ్యానికి ఏమైనా మూలం ఉంటుందా అనేటువంటి ప్రశ్న ఒక చోట చర్చ జరుగుతాం. పక్క దేశంతో చర్చ జరుపుకొని పరిష్కారం అయింది. ఇక్కడనేమో ఈ మధ్య ఛత్తీస్గఢ్ ములుగు కర్రెగుట్టల కాడ జరుగుతూ ఉంటే వాతావరణం ఎట్లయిపోయిందంటే, అది కర్రెగుట్టలు అనేది ఒక పెద్ద ప్రచారం, ఇంటింటా మనిషికి ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పినారు. శాంతి చర్చలకు సిద్ధం అన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ఎట్లా పడితే ఎట్లా దొరికితే అట్లా డ్రోన్ల ద్వారా, రకరకాల శకటాల ద్వారా మన ఈ దండకారణ్యంలో వడబోసి ఎక్కడ వీలైతే అక్కడ, ఎట్లా వీలైతే అట్లా చంపేటువంటి పరిస్థితి అంటే కూటకి ఎన్నుకుంటుంది. ఈ రకమైనటువంటి కుట్రకు పాల్పడడాన్ని సిబిఐ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ మోడీ ప్రభుత్వం దీన్ని పరిష్కారం చేయకపోతే, సమస్యలు శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోకపోతే అసలు మావోయిస్టులకు సిద్ధాంత పునః జరుగుతుంది. కాబట్టి మీరు చర్చ సిద్ధం అన్నప్పుడు అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోనే కూడు, గుడ్డ, నీడ, విద్య, వైద్య సౌకర్యాలు, సోషలిస్టు ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అంటే సమసమాజ లక్ష్యంగా భవిష్యత్తు అడుగులేయాలని చెప్పి రాయబడి రాజ్యాంగంలో. ప్రశ్నించే గొంతుకలు తప్పనిసరిగా ఉంటాయి. ప్రాథమిక హక్కులు కూడా కొన్ని పొందుపరచబడ్డాయి. అంటే హక్కులు అడిగితే అరెస్టులు, లేకుంటే ప్రశ్నించే గొంతుకలను రాజద్రోహుల కేసు పెట్టి జైలు నిర్బంధించి కుట్ర కేసులు పెట్టి నానా విభత్సం ఇప్పటికే చేస్తున్నాం. ప్రొఫెసర్ సాయిబాబా 90% వికలాంగుడైనటువంటి అతన్ని ఘోరంగా దానికి అట్లా జరిగినది. కాబట్టి ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే సాయిబాబా ప్రొఫెసర్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నవాడిని పెడితే సుప్రీంకోర్టు నిర్దోషం తెచ్చింది. అంటే నిజంగా నేరం ఎవరు చేసినట్టు? మోడీ ప్రభుత్వం చేసినట్టు, మోడీ చేసినట్టు. ఇప్పుడు వరారావు కూడా అక్కడే ఇప్పుడు రాజద్రోహం కేసులో బాంబేలో ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లా చాలామంది పౌరకుల నాయకులు జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ కర్రెగుట్ల పరిణామాలు చూస్తూ ఉంటే కేసీరావును కూడా తీసుకొచ్చి మావోయిస్టు అధినేత ప్రధాన కార్యదర్శి ఉన్నాయని తీసుకొచ్చి కూడా ఆయనను కాల్చి చెప్పినటువంటి పరిస్థితి ఉదంతం చూస్తూ ఉంటే ఇది ఊటకు వెనుకుంటకు అద్దం పడుతుంది అనేది చెప్పొచ్చు. కాబట్టి దీనికి సంబంధించిన మేము సిపిఐ పార్టీ కూడా అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ, న్యాయ విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అసలు ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలుస్తుంది. ఎవరు కారకులు, అది ఎన్నుకుంటారా, బుడికి ఎన్నుకుంటారా, కాల్చంపుతున్నారా, ఏం జరుగుతుందో తెలుస్తాం. ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది మేము వేరేస్తామని. శాంతియుతంగా సిద్ధం అంటే కూడా చర్చలు చేయట్లేదు. ఇది నియంతృత్వానికి అద్దం పడుతుంది. రాజ్యాంగ ఉల్లంఘనలకు ప్రభుత్వం పాల్పడుతుంది. ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. కాబట్టి రానున్న కాలంలో కూడా ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలా. ఇవాళ ప్రజాతంత్ర ప్రగతిశీల శక్తులందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు సన్నద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది.
ఇంకోవైపు చూస్తే న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి మొన్ననే మరి ప్రమాణ స్వీకారం చేసి తన స్వంత రాష్ట్రం మహారాష్ట్రకు వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కనీసం ఆయనకు డీజీపీ సిఎస్ కనీసం కరోనా కావాలి మాట్లాడాలి. అంటే ఎంత దూరం పోతుందంటే ఒక అన్ని వ్యవస్థలపైన మాదే పెత్తనం ముద్రేసుకుంటాం అనేటువంటి పరిస్థితి పోవడం అనేది చాలా దుర్మార్గం. ఒక ప్రధాన అత్యున్నత న్యాయస్థానం అది సుప్రీంకోర్టు. దాని ప్రధాన న్యాయమూర్తికి వస్తే కనీస మర్యాదలు, కనీసం ప్రోటోకాల్ లేకపోవడం అనేది దీన్ని దుర్మార్గం ఖండిస్తున్నాం. ఇలాంటి పత్రం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు కావాల్సి మాత్రం సహించేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. గోదావరి కనిలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంపల్లి సమ్మయ్య మరియు వైస్ ప్రెసిడెంట్లు వడ్డేపల్లి దాస్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గత 4 దశాబ్దాలుగా రాజకీయ చక్రం తిప్పినట్లు చెప్పుకునే గడ్డం కుటుంబం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ కార్యకర్తల మధ్య విభేదాలు సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీకి హాని కలిగించే విధంగా వ్యవహరిస్తుండటం తీవ్రంగా ఖండించదగిన విషయమని అన్నారు. ఒకవైపు అజాత శత్రువుగా పేరుగాంచిన గొప్ప ప్రజానేత అయిన మా మంత్రి శ్రీధర్ బాబు గారిపై విమర్శలు చేయడం గడ్డం కుటుంబం రాజకీయ పతనానికి నిదర్శనమని ఐఎన్టీయూసీ నేతలు అభిప్రాయపడ్డారు. తమ రాజకీయ జీవితాన్ని పెద్దపల్లి జిల్లా అభివృద్ధికి అంకితం ఇచ్చిన శ్రీధర్ బాబు కులాలు వర్గాలతో సంబంధం లేకుండా అనేక మంది యువతకు నాయకత్వాన్ని అందిస్తూ గ్రామ స్థాయి నుంచి పట్టణ అభివృద్ధి వరకు అనేక ఘన విజయాలను సాధించారు. ఈ విషయం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు తెలుసని అన్నారు. ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ సదానందం, రీజనల్ జనరల్ సెక్రటరీ టైసన్ శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ గడ్డం కృష్ణ, మందమరి వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య, నాయకులు లాగ్శెట్టి ఆంజనేయులు, నయం వెంకటేశ్వర్లు, కంకణాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో కాన్ఫరెన్స్ ని పట్టించుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా దళిత వర్గాల శ్రేయస్సు కోసం, దళిత వర్గాల ప్రయోజనం కోసం పనిచేస్తున్నానని చెప్పి దళితుల్లో చీలిక తీసుకొచ్చి మాదిగ వర్గాలు వాళ్ళ ప్రయోజనాల కోసం కొట్లాడి రిజర్వేషన్ల కోసం పోరాడినప్పటికీ కూడా ఒక సోదరులాగా కలిసి ఉన్న వ్యక్తులను విభజించి ఆయన స్వప్రయోజనాల కోసం, ఆయన మంత్రి పదవి కోసం ఒక వర్గం నా వెంట ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గరనో కేంద్ర నాయకుల దగ్గర చెప్పుకోనికి ప్రయత్నం చేస్తున్న దాన్ని మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే గత 50 సంవత్సరాలుగా మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా మాదిగ సామాజిక వర్గానికి న్యాయం జరగకపోగా గత 30 సంవత్సరాల నుండి మరి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి ఏబిసిడి రిజర్వేషన్ల కోసం మరి న్యాయమైన సామాజిక పరమైనటువంటి సామాజిక ద్రోహంతో న్యాయం చేయాలని చెప్పేసి ఉద్యమం చేస్తున్న సమయంలో మరి అనేక సార్లు మరి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కానీ మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత అసెంబ్లీలో మరి మాదిగ సామాజిక వర్గానికి న్యాయం జరగాలి, మరి అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడం కాకుండా మరి ఆ వర్గీకరణ ఒకవేళ జరిగితే న్యాయపరమైన తీర్పు వస్తే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ మేము చేస్తామని చెప్పేసి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించిన సందర్భంలో కూడా పార్టీ నిర్ణయాలను వ్యతిరేకం చేస్తూ అసెంబ్లీలో జరిగిన తీర్మానం ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా అసెంబ్లీలో జరిగిన తీర్మానాలను కూడా వ్యతిరేకిస్తూ మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా మరి కాల రాస్తూ ఒంటెత్తు పొగడబోతున్న వివేక్ గారికి ఇది సరైన కాదని చెప్పేసి మరి తెలియజేస్తున్నాం. మరి అదే విధంగా మచ్చలేని నాయకుడు అజాత శత్రువులాగా ఉన్నటువంటి ఏదైతే మన శ్రీధర్ బాబు గారు మరి ఏ వివాదాలు పోకుండా, ఎలాంటి గ్రూప్ తగాదాలు పెట్టకుండా, ఎలాంటి గ్రూపులు మెయింటైన్ చేయకుండా ఒక కలక్షకమైన మనస్తత్వంతో ఒక మంచి ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీని మరి ఆయన తండ్రి నుండి ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ వారసత్వాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ప్రజలకు మరి కార్యకర్తలకు అందరికీ కూడా మేలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో వివేక్ గారు కేవలం ఆయన పదవి కోసం వచ్చి ఇవాళ ఉంటాడా
మరి రేపు బీజేపీకి పోతాడా, మరి టీఆర్ఎస్ కి పోతాడో తెలియని పరిస్థితుల్లో ఉండి ఈ కాంగ్రెస్ ద్వారా ఎదిగినటువంటి మరి వివేక్ గాని, వాళ్ళ సంతానం మరి వినోద్ గారు గాని, వంశీ గారు గాని ఇవాళ శ్రీధర్ బాబు గారిని అబాస్పాలు చేయడానికి, శ్రీధర్ బాబు గారిని ఏదో ఆయన మీద అభాండాలు మోపడానికి చేస్తున్న ప్రయత్నం ఇది సరైనది కాదని తెలియజేస్తూ, ఏదైతే నువ్వు నిజమైన దళిత నాయకుడు అయితే, ఏదైతే నీ తండ్రి గారు దళితుల కోసం ఏ విధంగానైతే మరి కృషి చేసిందో, మరి అదే విధంగా కూడా నువ్వు దళిత సామాజిక వర్గానికి నువ్వు దళితుల అన్ని వర్గాల ఓట్లతో చెన్నూరులో గెలిచినావు. నీ కొడుకు కూడా ఎంపీ మరి పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీలో గెలిచింది. కాబట్టి ఈ వర్గ విభేదాలు మాని మరి దళితులందరూ కూడా మేలు చేసే విధంగా మరి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇతూ చెప్తున్నాం. ఏనాడో గోనె ప్రకాశ్రావు 12 పేజీల ఉత్తరం రాసిన సందర్భాన్ని ఈరోజు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఎన్ఎస్సిఐ, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, ట్రేడ్ యూనియన్ ఐఎన్టీసీలో కొనసాగుతున్నాం. 60 ఏళ్ళు పూర్తి అయిపోయింది. చిన్నప్పటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, అయితే దళితులుగా. ఈరోజు నీ కొడుకు కానీ, నువ్వు కానీ, ఏనాడు కానీ ఎన్ఎస్సిఐ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ పనిచేసిన దాఖలాలు ఏం లేవు. వెంకటస్వామి గారి కొడుకుగా అని చెప్పుకోవడానికి అర్హత ఒకటి తప్ప మీరు పార్టీలో పనిచేసినట్టు ఏనాడు లేదు. ఆనాడు వెంకటస్వామి గారు సిద్దిపేట నుంచి ఫస్ట్ ఎంపీగా పోటీ చేసినప్పుడు దారవీర స్వామి అనే ఆయన కోటర్ల నుంచి ఫస్ట్ ఎలక్షన్ కొట్లాడినప్పుడు మేమందరం ఆయన ఎంబడి ఉన్నాం. వివేక్కు ఇక్కడ వాడలు తెలివై, ఊళ్ళు తెలివై, గ్రామాలు తెలివై. అప్పుడు నేను ఎంబడి ఉండి యూత్ కాంగ్రెస్ లక్ష్మణ్ కుమార్ కానీ, ఇక్కడ ఉన్న యూత్ కాంగ్రెస్ వాళ్ళు అందరం కానీ ఆయనకు గ్రామాలు ఇవన్నీ పరిచయం చేసినటువంటి సందర్భము మేము ఈరోజు గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నో మీ నాన్నకాడ నుంచి మొదలు పెడితే ఇప్పటికీ ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆఫీసు లేకుండా పోయింది. అది మీ ఫ్యామిలీ చేయబట్టే. ఆ రోజు మేము వెంకటస్వామి గారుకి చెప్పినాము, తర్వాత మీకు కూడా చెప్పినాం. వివేకానందకి ఇక్కడ ల్యాండ్ ఉన్నది, అక్కడ ల్యాండ్ ఉన్నది, మనకు కంపల్సరీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉన్నది కాబట్టి ఆఫీస్ అండ్ ఇవరకు కాంగ్రెస్ పార్టీ ఆఫీసు లేకపోవడం అనేది సిగ్గుసేటుగా మేము భావిస్తున్నాం. అది వెంకటస్వామి గారి గడ్డం ఫ్యామిలీ వాళ్ళ పుణ్యమే ఈరోజు ఇక్కడ జాగాలు లేకుండా పోయినాయి. అది మేము దాన్ని ఖండిస్తున్నాం. ఇంకోటి, జాతీయ పార్టీగా చెప్పుకుంటూ నువ్వు ఈరోజు దళిత వర్గాన్ని చీల్చిన సందర్భాన్ని మేము ఎన్నడూ చూడలేదు. అసెంబ్లీలో దళితులను కంపల్సరీ ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది అని చెప్పి మన సీఎం గారు పార్లమెంటుకు పంపించిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. దాన్ని వ్యతిరేకిస్తూ నువ్వు మాలవ వర్గాన్ని, ఒక వర్గాన్ని నువ్వు టార్గెట్ చేస్తూ మాలలే నాకు ఓట్లు వేసినట్టు, మాలలే గెలిపించినట్టుగా కరెక్ట్ కాదు. ఈరోజు నేషనల్ పార్టీలో ఉండి నువ్వు ఈ రోజు చేసినటువంటి దగాకోరు పనులకు మేము దాన్ని ఖండిస్తున్నాం. అట్లాంటి పద్ధతులు మానుకోవాలి. ఈ రోజు స్వచ్ఛందంగా, మనస్ఫూర్తిగా, ప్రశాంతంగా పనిచేసేటువంటి మా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని వాళ్ళ నాన్న స్వచ్ఛందంగా పనిచేసిండు. ఈ రోజు ఎన్నో గ్రామాలకు మనం మామూలు పోతే కూడా భయమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి గ్రామాలలో ఆర్గనైజేషన్ చేస్తూ అక్కడ పునాదులు వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఈ రకంగా తీర్చిదిద్దుకుంటూ వచ్చినటువంటి శ్రీధర్ బాబు మీద మీరు ఈ రకంగా అబ్బాస్ పాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము మనవి చేస్తున్నాం. మీరు ఏదైనా ఉంటే స్థానికంగా ఉండి మీ కొడుకు కానీ మీరు కానీ స్థానికంగా ఉండి స్థానిక ప్రజలకు న్యాయం చేసినట్టయితే మేము అందరం హర్షించే వాళ్ళం. ఆ రకంగా లేకుండా మీరు హైదరాబాద్లో, ఢిల్లీలో వండుకుంటూ ఏదో కాంట్రాక్ట్ వర్కర్లు, ఈ రోజు మనం చూస్తున్నాం, కాంట్రాక్ట్ వర్కర్లను చూసినట్టు మా కార్యకర్తలను చూస్తున్నారు. ఇది అందరికీ తెలుసు, సీనియర్ కార్యకర్తలు తెలుసు, పాత్రికేయ మిత్రులకు అందరికీ తెలుసు. ఇది ఏ రోజు మీరు ఏదో ఎలక్షన్ ముందుకు రావడము, కొంతమందికి డబ్బులు ఇవ్వడము, ఆర్గనైజేషన్ చేసుకోవడము, ఓట్లు వేయించుకోవడము, వెళ్ళిపోవడం, ఇది మీ ఆర్గనైజేషన్. దాన్ని ఇక ముందు సాగది. దయచేసి మీరు ఇప్పటికైనా గ్రామాలలో స్థానికంగా ఎక్కడైతే మీరు గెలుస్తారో అక్కడ ఉండుకుంటూ పనిచేసినట్టయితేనే మీకు ఆదరణ లభిస్తుంది. లేనట్టయితే మీరు వ్యతిరేకంగా అందరికి, సమాజానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ వ్యతిరేకులు అయిపోతారు. ఈరోజు స్వచ్ఛందంగా పనిచేసేటువంటి శ్రీధర్ బాబు గారి మీద మీరు అభండాలు వేయడం అనేది కరెక్ట్ కాదు. మీరే తప్పు చేస్తారు. మీ కొడుకు, మీరు మీ నాన్న ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు పెట్టుకుంటారు. దాని తర్వాత మీ ఫ్లెక్సీలో బొమ్మ పెట్టినందుకు మీరు ఈ రకంగా చేయడం అనేది తప్పు. ఇది కొన్ని డబ్బులు ఇచ్చి చేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు. మీ డబ్బు మతంతో మీరు ఏదో మాట్లాడితే కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా మేము మీ ద్వారా వాళ్ళకు విన్నవిస్తున్నాం. రోడ్డు దాటేందుకు వచ్చిన వన్యప్రాణులు నిర్మల్ జిల్లా కడం మండలంలోని ఉట్నూరు చౌరస్తాలో ఉదయం రోడ్డు ప్రక్కన గుంపుగా వచ్చి రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన చుక్కల దుప్పిలో ఆపి చూస్తున్న వాహనదారులు. రోడ్డు దాటేందుకు వచ్చిన వన్యప్రాణులు నిర్మల్ జిల్లా కడం మండలంలోని ఉట్నూరు చౌరస్తాలో ఉదయం రోడ్డు ప్రక్కన గుంపుగా వచ్చి రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన చుక్కల దుంపిలో ఆపి చూస్తున్న వాహనదారులు.
రామగుండం నగరపాలక సంస్థ అధికారులు అధికార పార్టీ నేతల కఠినత్వం మితిమీరిపోతుంది. అభివృద్ధి పేరుతో కూల్చివేతల పర్వం రాను వివాదాలకు దారితీస్తుంది. శనివారం గోదావరి కనిలో కూల్చివేతలు హద్దుమీరి ప్రజల ప్రాణాల మీదకు వచ్చిన సంఘటన ఉలిక్కి పడేలా చేస్తుంది. అమాంతం 3 అంతస్తుల భవనం జనం చూస్తుండగానే ఒక్కసారిగా భారీ శబ్దాలతో నేలమట్టం కాగా శిథిలాల కింద ఇరుక్కుపోయి ఎక్స్కవేటర్ వాహన డ్రైవర్ మృత్యుంజయుడయ్యారు. ఏం జరిగిందో అని తేరుకుని బయటకు వచ్చేలోగా ఎక్స్కవేటర్ వాహనం ధ్వంసమైంది. అప్పటికే భవనం అమాంతం నేలమట్టమవుతున్న క్రమంలో ప్రధాన రోడ్డుపై ఉన్న విద్యుత్ తీగలు స్తంభాలు కింద పడడంతో స్థానికులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. టార్గెట్ ప్రకారమే ఒక పద్ధతి, ప్రణాళిక, భద్రత లేకుండా కూల్చివేతలకు ఓడిగట్టడం నగరపాలక అధికారుల తీరుపై ప్రజలు కన్నెర చేస్తున్నారు. కాగా భారీ భవనం కూల్చివేత ఘటనలో ప్రాణ నష్టం తప్పడంతో ఒకంత అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ప్రాణ నష్టం జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోనని తలుచుకుని ఆందోళనకు గురయ్యారు. మార్కండేయ కాలనీ ప్రధాన రహదారి కావడం, నిత్యం జనసంచారం ఉండటం, అక్కడే ప్రైవేట్ హాస్పిటల్ ఉండటం ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని పద్ధతి, ప్రణాళిక లేకుండా ఎవరో చెప్పారని పరుగున వచ్చి అధికారులు కూల్చివేత చేపట్టారు. కానీ ఊహించని విధంగా ఆ భవనం జనం చూస్తుండగా అమాంతం రోడ్డుపై పడింది. ఒకవేళ బండరాలు ఎగిసిపడి సమీపంలో ఉన్న ప్రజల మీద పడితే ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యులంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో నగరంలో జరుగుతున్న కూల్చివేతలు హద్దుమీరి అవాంఛనీయ సంఘటనలకు దారితీయడంతో అధికార పార్టీ నాయకుల అధికారుల తీరుపై ప్రజలు నానా రకాలుగా దూషణలకు దిగుతుండడం కోసం మెరుపు. కూర్చుండేడు మామూలు కావాలి కరెక్ట్ దొరికింది ఇస్తాను ఎవరో తీస్తాను Let's
अच्छा पहले निकाला लगे तो దేనికోసం టాబ్లెట్స్? ఉచిత న్యాయ సేవలు అందుకోవడానికి పేద ప్రజలు మండల న్యాయ సేవా సమితిని సంప్రదించాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ డిస్ట్రిక్ట్ మరియు అడిషనల్ సెషన్స్ జడ్జి టి శ్రీనివాసరావు సూచించారు. మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడుతూ వరకట్న దురాచారం రూపుమాపడానికి బ్రాహ్మణ హత్యలు అరికట్టడానికి అవినీతి నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పుదారిలో పోకుండా ఉండేందుకు వారిలో జ్ఞానం పెంపొందించడానికి విద్యాబుద్ధులు నేర్పించాలని అన్నారు. క్షణికావేశంలోనే ఎక్కువ శాతం నేరాలు జరుగుతున్నాయన్నారు. నేరాలు జరగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు తమ భావోద్వేగాలను ఆవేశాలను నియంత్రించుకోవాలన్నారు. ఆలోచన అనేది మనిషికి దేవుడిచ్చిన వరమని అన్నారు. మంచి ఆలోచనలతో క్రమశిక్షణ, నీతి, నిజాయితీ సకాలంలో వసతులు పూర్తి చేయాలన్నారు. ఈ సదస్సులో రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయుడు వెంకటస్వామి, న్యాయవాదులు గుడికందుల భామయ్య, గోలి తిరుపతిరావు, ఆర్వో ఆంజనేయులు, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, మెప్మా సిఇఓలు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పంజాబ్ రాష్ట్రం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. పంజాబ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు భాష బోధనను ప్రారంభించనుంది. ఈ నెల 26వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు అక్కడి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి శిబిరాలను నిర్వహించనుంది. విద్యార్థులకు కొత్త భారతీయ భాషలో ప్రాథమిక సంభాషణ నైపుణ్యాలను పెంపొందడంలో సహాయపడటానికి క్లాసులను నిర్వహించనుంది. ఇందులో తెలుగు భాషపై వేసవి శిబిరాల్లో విద్యార్థులకు బోధించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలో జరిగే వేసవి శిబిరాల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు పాల్గొంటారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ శిబిరాలు కొనసాగుతాయి. 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులను 3 గ్రూపులుగా విభజించి 3 గంటల పాటు తెలుగు బోధించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సరస్వతి పుష్కరాలు ప్రారంభమై శనివారం నాటికి 10 రోజులవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి లక్షలాది మంది త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పడవలో ప్రయాణించి రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భారీ కేడింగ్ దాటి భక్తులు సంగమంలోకి రాకుండా పటిష్ట బందోబస్తు చేయాలని అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వామపక్ష భావజాలాన్ని అంతం చేయడం ఎవరి తరం కాదు, చాడా వెంకటరెడ్డి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్న గడ్డం కుటుంబాన్ని తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. రోడ్ దాటేందుకు వచ్చిన వన్యప్రాణులు ఆపి చూస్తున్న వాహనదారులు.
అమాంతం 3 అంతస్తుల భవనం నేలమట్టం. రామగుండం బల్దియా అధికారుల కఠినత్వం. ఉచిత న్యాయ సేవలకు సంప్రదించండి. జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసరావు. పంజాబీ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం. సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్న భక్తుల రద్దీ. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.